గచ్చిబౌలి సిద్దిక్ నగర్ లో పక్కకు ఒరిగిన భవనం నేలమట్టమైంది. ముందస్తు జాగ్రత్తతో అధికారులే దగ్గరుండి దీన్ని నేలమట్టం చేశారు. బిల్డింగ్ పక్కన గుంతలు తవ్విన బిల్డర్ శ్రీనుపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఈ 5 అంతస్తుల భవనం ఒకవైపుకు ఒరగడానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బిల్డర్ నిర్లక్ష్యంగా గుంతలు తవ్వారని సెల్లింగంపల్లి జీహెచ్ఎంసీ సిటీ ప్లానర్ వెంకటరమణ కంప్లైంట్ ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. గచ్చిబౌలిలోని సిద్దిక్ నగర్లో ఐదంతస్తుల భవనం పక్కకు ఒరిగిన మొత్తం అధికారులు జీహెచ్ఎంసీ అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. మన ప్రస్తుతం విజువల్స్లో కనుక చూస్తే బాహుబలి క్రషర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పూర్తిగా బిల్డింగ్ అయితే నేలమట్టం చేసిన పరిస్థితి అయింది. పక్కనే సెల్లార్లో అనుమతి లేకుండా తవ్వడంతో సెట్ బ్యాక్ సంబంధించి పిల్లర్లు లేకుండా తవ్వడంతో కూడా పూర్తిగా అయితే బిల్డింగ్ పక్కకు ఒరిగిందని చెప్పవచ్చు. అయితే అనుమతి లేకుండా పిల్లర్లు సెల్లార్కి సంబంధించిన పిల్లర్లు అంటే గుంత తవ్వడంతో కూడా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పర్మిషన్ లేకుండా ఎలా చేస్తారు, అన్ప్లాన్డ్గా కానీ చేసేటప్పుడు కనీసం ఇంజనీర్ల సాయమైన సలహా మేరకైనా చేయాలి కదా, అలా ఎలా చేస్తారు, అధికారుల నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూడా ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో కాంట్రాక్టర్ మీద కూడా జీహెచ్ఎంసీ అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కనుక చూస్తే బాహుబలి క్రషర్ పూర్తిగా ఈ యొక్క భవనాన్ని మొత్తం కూడా ధ్వంసం చేసేది. ఇక్కడ మనం విజువల్స్ కనుక చూస్తే లోపల ఎవరైతే ఉన్నారో బ్యాచిలర్ చుట్టుపక్కల మొత్తం కూడా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండడంతో ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళంతా కూడా లేక ఇతరత ఏదైతే ఉద్యోగాలు చేసే వాళ్ళంతా కూడా ఇక్కడ రెంట్కుంటున్నారు. చాలా మంది ఎక్కువ ఆ బ్యాచిలర్స్ అంతా కూడా ఒక్కొక్కరిగా వచ్చి ఆ ఇంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్లు విలువైన వస్తువులు ఏవైనా ఉన్నాయా అని చెప్పేసి కూడా అయితే మొదటగా కొంతమంది ఏదైతే బిల్డింగ్ కొంతవరకు అధికారుల సమక్షంలో అయితే కొంతమంది అయితే లోపలికి పోయారు. లోపలికి పోయి వాళ్ళ విలువైన వస్తువులు అయితే తీసుకొని రావడం జరిగింది. చుట్టుపక్కల మొత్తం కూడా చూసుకుంటే మాత్రం దాదాపు 50 గజాల్లో 5 ఫ్లోర్ల వరకు కూడా ఇల్లు ఉన్నది అని అంటే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి. అయితే అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారంటారు. అధికారులు అనుమతులు ఇవ్వండి తప్ప బిల్డింగ్ కట్టలేని పరిస్థితి. కానీ ఎట్లా కట్టారు అయితే G+1కు G+2కి అయితే వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఏ విధంగా వీళ్ళైతే ఇంత పెద్ద బిల్డింగ్ కడతారంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే చుట్టుపక్కల సాఫ్ట్వేర్ కంపెనీలు ఉండండి వాళ్ళందరికీ కూడా రెంట్లు ఇవ్వడానికి అయితే బిల్డింగ్ ఇంత ఎత్తున కడుతున్నారు కరెక్టే, కానీ ఎంతవరకు అది సేఫ్ అనేది కూడా స్థానికులు అటు రెంట్కు ఉండే వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎందుకంటే జరగడానికి ఏదైనా జరిగితే తర్వాత బాధ్యత ఎవరు వహిస్తారనేది కూడా ఆలోచించాలి. అయితే ఎట్ ది సేమ్ టైంలో కూడా అధికారులు చాలా పర్యవేక్షణలో అధికారులు ఖచ్చితంగా ఎవరైనా సరే పర్మిషన్ తీసుకొని మాత్రమే బిల్డింగ్ కట్టాలి, పరిమితులు మించకుండా అయితే బిల్డింగ్ కట్టాలంటూ కూడా అధికారులు చెప్తున్నా కానీ సరే కొంతమంది అదేవిధంగా బిల్డింగ్లు కడుతున్న పరిస్థితి అవుతుంది. ఇప్పుడు మనం ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం అదే. పక్కన బిల్డింగ్ పక్కన చాలా లోతు కూడా గుంత తోవడంతో అన్ప్లాన్డ్గా చేయడంతో కూడా ఒకసారిగా అటు బిల్డింగ్ మొత్తం కూడా ఒక సైడ్ ఒరిగిన పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి ఒరిగిన ఒక భవనం ఉంటుందో ఆ భవనాన్ని మొత్తం కూడా అధికారులు కూల్చేసిన పరిస్థితి. ఎవరికి ఎలాంటి అపాయం చెందకుండా అయితే అధికారులు చాలా జాగ్రత్తలు తీసుకొని చుట్టుపక్కల మొత్తం ఉన్న ప్రాంతాల ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించి మరి బిల్డింగ్ కూల్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఒక ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఉంది. ఆ గోడలను కూడా హైడ్రా మిషన్ బాహుబలి మిషన్ క్రషర్ కాకుండా వేరే ఒక మిషన్తో అయితే దాన్ని కూల్చివేస్తారు. మొత్తానికి అది అటు ఏదైతే ఈ సంఘటనకు సంబంధించి మొత్తానికి ఏదైతే ఉందో ఎవరికి ఎట్లాంటి అపాయం జరగకుండా అధికారులు చర్యలు తీసుకొని అయితే ముందుకు వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ ఉన్న స్థానికులు ఎవరైతే ఉంటారో స్థానికులు మాత్రం అధికారులపై తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పర్యవేక్షణ జరిగి అనుమతులు ఉన్న మేరకే బిల్డింగ్ నిర్మించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఇది పరిస్థితి. కెమెరామ్యాన్ వేణుతో హరికృష్ణ, బిగ్ టీవీ, హైదరాబాద్.